మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 స్థానాల్లో, జార్ఖండ్లో రెండో విడతలో 38 నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతోంది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్నాయి. ఇందులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఓటు వేశారు. మహారాష్ట్రలో మరోసారి మహాయుతి సర్కార్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓటు వేశారు. ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావు, నటి గౌతమి కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి 2 గంటలు కూడా కొంత మందకొడిగా పోలింగ్ సాగినప్పటికీ కాసేపటి క్రితం నుంచి కూడా ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మహారాష్ట్రలో 12% పైగా 10 గంటల వరకు కూడా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక జార్ఖండ్లో 20% పైగా కూడా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఉదయం ప్రధానంగా 9 గంటల వరకు చూసుకున్నట్లయితే జార్ఖండ్లో 12.71%, అలాగే మహారాష్ట్రలో 6.61% పోలింగ్ నమోదైంది. ప్రధానంగా సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులంతా కూడా ఇటు మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు బాలీవుడ్ సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, అలాగే ఇటు సోనూ సూద్తో పాటుగా ఫిలిం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే యాక్టర్స్ అంతా కూడా, జెనీలియా, ఇటువంటి యాక్టర్స్, నటీనటులంతా కూడా వచ్చి ఇటు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ప్రముఖులు, ఇండస్ట్రియలిస్ట్స్, అలాగే ఆర్థికవేత్తలంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. శక్తికాంత్ దాస్ సహా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అలాగే అజిత్ పవార్, శరద్ పవార్ సహా ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సో సాయంత్రం 6 గంటల వరకు కూడా మహారాష్ట్రలో పోలింగ్ కొనసాగుతుంది. జార్ఖండ్లో ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ అనేది ముగియబోతోంది. ఇక మిగతా పోలింగ్ స్టేషన్లో 5 గంటలకి పోలింగ్ అనేది ముగియబోతోంది. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి కూడా ఈరోజు వెల్లడి కాబోతున్నాయి. పూర్తిగా మహారాష్ట్రలో 288 స్థానాలకి, అలాగే ఇటు జార్ఖండ్లో 81 స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అలాగే ఈ 2 రాష్ట్రాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగిన పరిస్థితి. కేరళలో వయనాడ్ లోక్సభ స్థానానికి, అలాగే ఈరోజు ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా 9 అసెంబ్లీ స్థానాలకి, అలాగే ఇటు ఉత్తరాఖండ్లో 1 అసెంబ్లీ స్థానాలకి, మహారాష్ట్రలో 1 పార్లమెంట్ స్థానానికి కూడా ప్రస్తుతం పోలింగ్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇటు నవంబర్ 23వ తేదీన వెల్లడి కాబోతున్నాయి. ఈరోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. గోపి, ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ కొనసాగింది, అంటే ఎంత శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది మహారాష్ట్ర? అలాగే మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం వరకు నమోదవ్వచ్చని భావిస్తున్నారు? అర్బన్ ప్రాంతాల్లో కొంత మందకొడిగానే పోలింగ్ శాతం అనేది నమోదవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఓటర్ టర్నౌట్ ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటి వరకు 6.61%, ఇది 9 గంటల వరకు ఉన్న అప్డేట్. సో 10 గంటల వరకు ఇది 12% వరకు కూడా మహారాష్ట్రలో ఇటు పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి అంచనా. అలాగే జార్ఖండ్లో 12.71%, 20% వరకు కూడా రీచ్ అవ్వచ్చు అని చెప్పి అంచనా ఉన్నాయి. సో చలి ప్రభావంతో ఉదయం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి కొంత తక్కువగా వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ హాలిడేని ప్రకటించడం జరిగింది ఓటింగ్ నేపథ్యంలో. సో పూర్తిగా ఓటింగ్ కేంద్రాలకైతే ప్రజలు తరలి వస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఎక్కువగా, మహారాష్ట్రలో మహిళలు, యువ ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సెలబ్రిటీలు కూడా
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, ఇటు సోను సూద్, జాన్ అబ్రహం, ఇటువంటి యాక్టర్స్ కానీ అలాగే ఆర్థికవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటర్లను అప్పీల్ చేస్తున్న పరిస్థితి. త్వరగా వచ్చి ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఒక మార్పుకు సంకేతం మీరు ఓటు అనేది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది తమ రైట్ ఓటు అనేది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హక్కుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటర్లంతా అని చెప్పి అప్పీల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో సాయంత్రం వరకు కూడా 60% వరకు కూడా మహారాష్ట్రలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ శాతం పెరిగితే గనక మహావికాస్ అఘాడీకే అది ప్లస్ అవుతుందని చెప్పి ఇటు కూటమి నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరంగా ఇటు మహావికాస్ అఘాడీ నిర్వహించడం జరిగింది. సో ఓవరాల్గా ఇటు ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇటు మహాయుతి కూటమి కూడా గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మహావికాస్ అఘాడీ ఉన్నప్పుడు జరిగిన స్కామ్స్, కుంభకోణాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాంబు పేలుళ్లలో సహా అనేక అంశాలని ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి అలాగే డబుల్ ఇంజన్ సర్కార్తో పాటుగా మహారాష్ట్రను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారన్న అంశాలను ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో ప్రజలైతే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఓటింగ్ శాతం ఇక నుంచి రానున్న గంటల్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మహారాష్ట్రలో 60% వరకు కూడా పోలింగ్ శాతం నమోదవుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ గోపి.